స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాని ఎలా తయారు చేయాలో చూద్దాం. అది కూడా జ్యూసీగా సింపుల్గా ఇంట్లోనే. ఒక కప్పు మైదా పిండి తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని అంతే షుగర్ తీసుకొని పక్కన పెట్టుకోండి. రుచి కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక పించ్ సోలా పొడి వేసుకోండి. ఎందుకంటే సోలా పొడి మెత్తగా ఉన్నీకి కొంచెం లావ్ అవ్వనీకి ఆయిల్లో వేసిన తర్వాత యూజ్ అవుతుంది. కొన్ని వాటర్ పోసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇది మళ్ళీ ఎక్కువ మెత్తగా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండాలి. తర్వాత 1 కప్ షుగర్ తీసుకొని చక్కెర మునిగిన వాటర్ పోసుకొని 2 ఇలాచీ వేసుకొని లేత పాకం లైట్గా పాకం వచ్చేలా చూసుకోవాలి. తర్వాత ఈ మైదా పిండి 15 నిమిషాలు నానబెట్టిన తర్వాత ఇలా గట్టిగా రబ్ చేస్తూ స్మూత్గా అంటూ ఇలా బాదుషా మాదిరి తయారు చేసుకోవాలి. ఇవన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లోపల బాగా ఉడికి పైన గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే చక్కెర పాకంలో వేసుకుంటే ఒక గంట తర్వాత చూస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా బాగా నానిపోతాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మామ్స్ స్వీట్ హోమ్ డ్రీమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.